యేసుక్రీస్తు వారికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ కూడా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంతవరకు చక్కటి సాక్ష్యములు పంచుకుంటూ వచ్చారు. ఆ సాక్ష్యములను బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత చెల్లును గాక. తల్లి ఒక మాట అన్నారు, మరి దానికి దేవుడు హెచ్చింపబడును, నేనైతే తగ్గింపబడును గాక. మన దాంట్లో ఏమీ లేదండి. మనం ఓన్లీ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే దేవుడే కార్యం చేస్తాడు. ఆ పని ఆ బాధ్యత ఆయన అప్పగించారు. కార్యం చేసేవాడు ఆయనేనండి. ఆయనదిగా ఆయన నమ్మదగిన దేవుడు, గొప్పవాడు. ఆయన తప్ప ఎవరూ గనులు కాదు. ఏ మనుషులకి ఈ ఘనత ప్రభావం ఎవరికి కూడా దక్కడానికి వీలు లేనే లేదు. ఆయన మాత్రమే గనుడు, గొప్పవాడు. అయితే ఇంతవరకు ఇప్పుడు చిన్న వాక్యం చూపిస్తూ వచ్చారు కదా, యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని. సూర్యుని గమనిస్తే సూర్యుని కంటే బలమైనది ఏదైనా ఉందండి? సూర్యుని కంటే బలమైనది ఏదీ లేదు. సూర్యునికి ఎదురెళ్ళేది ఏది ఎవరూ కూడా లేరు. అంటే దేవుని ప్రేమించేవారు అలా ఉంటారు. అంటే దేవుని ప్రేమిస్తే అంత బలంగా అన్ని విషయాల్లో ప్రతిష్టంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు నూతనంగా కొత్తగా వచ్చిన గంగ గారు కుమార్తెలకు మరి అల్లుడి గారికి హృదయపూర్వకమైన సంఘ పక్షాన్ని, కుటుంబ పక్షాన్ని వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిదండి. నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 2 కొరింథీ రాసిన పత్రిక 9 కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మంచి ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా, కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు జ్ఞాపకం చేసుకోండి. అలాగే జయలక్ష్మి గారి కొరకు మీరు ప్రతిదినము మానక ప్రార్థన చేయండి. ఆ తల్లి కూడా మాటికి బలహీనం అవుతున్నారు. మరి దేవుడు బలమిచ్చి శక్తినిచ్చి మంచి సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. తల్లిగారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిశ్చయమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడాన్ని కొందనాలు, స్తోత్రాలు తండ్రి. సమయం మీది నాయనా, ఈ సన్నిధి మీది ప్రవ్వా. మేము మీ వారము ప్రవ్వా. నిన్ను ఆరాధించుటకు నాయనా ప్రవ్వా ఇక్కడ చేరవచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు ప్రవ్వా పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా, స్తుతి నాయన యాగము ద్వారా నువ్వు నాయన గణపరచబడుతూ వచ్చిన దానం కొరకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన ఈ లేఖన భాగాన్ని విరిచి మా కొట్టించండి. మమ్మల్ని మీరు బలపరచండి. నేరుగా మాతో మీరు మాట్లాడండి స్వామి. నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ మాటలో ప్రభావం ఉంది, నీ మాటలో గొప్ప అయా కార్యములు జరిగే గొప్ప కృప ఉంది నాయన. నీవే మాట్లాడి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. నన్ను సంపూర్ణముగా మీ సిలువ చాటు మరుగుపరచుకోండి ప్రభా. అయా బలహీనురాలను మీరు బలపరచండి తండ్రి. కృపనివ్వండి తండ్రి. నీ శక్తితో మీరు నింపండి స్వామి. మా అందరితో కూడా మీరు మాట్లాడి నీవే మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నిత్యమైన వాసంలో నివసించుటకు భూమి మీద మన నివాసంలో, గుడారంలో, అంటే మన భౌతికమైన శరీరము మరణించిన తర్వాత దేవుడు నిర్మించిన ఆ నివాస స్థలంలో మనం ఉండాలంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన. భూమి మీద మన గుడారం అంటే ఏంటండి? మన గుడారం అంటే మనం ఉన్న ఇల్లు కాదు, కానీ మన గుడారము అంటే మన శరీరం, మన ఆత్మ నివసిస్తున్న మన శరీరం. అయితే ఈ శరీరము ఏమవుతుందంటే శిథిలమైపోతుందంట. ఒకానొక దినాన శిథిలమైపోతుంది. ఎవరైనా పుట్టిన మానవుడు తప్పదంట, మరణించక గెట్టక తప్పదంట పుట్టినవాడు. ఏ మానవుడైనా
అతను ఎంత బలవంతుడైనా, అతనికి ఎంత విద్య ఉన్నా, లేకపోతే ఎన్ని మాయలు తెలిసినా, ఎన్ని ఇది తెలిసినా కూడా అతను ఏమవ్వాలండి, చనిపోక మానరు అందుకే ప్రతి గుడారము ఏమవుతుందంట, శిథిలమైపోతుందంట. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇప్పుడు మన గుడారము ఇది కాదండి, మన గుడారము ఇది కాదు, ఇది శాశ్వతమైనది కాదు. మన గుడారము శాశ్వతమైనది, నిత్యమైనది ఏదంటండి, పరలోకంలో మనకు ఒకటి ఉందంట. ఆ గుడారంలోనికి మనం వెళ్ళాలి, ఆ గుడారంలో మనం నివాసము చేయాలి అంటే మనము ఎలా నడవాలి, దేన్ని బట్టి నడవాలి, దేవుల్లో ఎలా ఎదగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడి మాట కూడా ఒక మాట ఉంటుంది. యోహాను రాసిన పత్రికలో యోహాను సువార్త అయితే మనందరం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ గుడారము శిథిలమైపోతుంది, ఒకనాటికి ఇది నాశనం అవుతుంది.